సంకల్ప శక్తిని ఎలా సృష్టించుకోవాలి? సంకల్ప శక్తిని విరివిగా ఉపయోగించుకోవడం ద్వారా సృష్టించుకోవాలి. నేను 100 కిలోల బరువును ఎత్తుతాను అని మనం తరచుగా అంటూ ఉంటాం. మొదట 10 కిలోలు లేదా 2 కిలోలతో మొదలు పెట్టాలి. అయితే మొట్టమొదటిగా బరువులు ఎత్తడం అలవాటు చేసుకోవాలి. అయితే లేదు, నేను ఉదయం 2 గంటలకే లేచి ధ్యానం చేయాలి, బాబూజీతో సంభాషించి నేను మీలాగే తయారవ్వాలి అని చెప్పాలి అనుకుంటే అది జరిగే పని కాదు. జరగవచ్చునేమో, ఎవరికి తెలుసు. కానీ అది మీలోని ఆర్తి, తపనలపై ఆధారపడి ఉంటుంది. ఆయన మీకు కనిపించరు అని నేను చెప్పడం లేదు. ఆయన సాక్షాత్కారం మీకు లభిస్తుందేమో. అయితే ఇదంతా ఒక ఆచరణాత్మక మార్గంలో ప్రారంభం కావాలి. మెల్లగా ప్రారంభించి క్రమేణా పెంచుకుంటూ పోవాలి. సంకల్ప శక్తిని ఉపయోగించడం ద్వారా మనం మరింత దృఢంగా తయారవుతాం. నా వల్ల కాదు అని వదిలివేస్తే మాత్రం మనం చూస్తూ ఉంటాం కదా, ప్రతి సంవత్సరం మనం కొత్త సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం. నేను తిరిగి ఈ పని చెయ్యను అని వాగ్దానం చేసుకుంటూ ఉంటాం. అంతెందుకు, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన కార్యకలాపాలను పునశ్చరణ చేసుకుంటూ, ఇక్కడ ఈ తప్పు జరిగింది, అక్కడ ఆ తప్పు జరిగింది, ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటాం. కానీ ఉదయం తిరిగి శరామామూలే, రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతాం. ఎటువంటి మెరుగుదల కనిపించదు. And more we fumble on our will. సంకల్ప శక్తిలో కనుక మనం తడబడుతూ ఉంటే సంకల్పం మరింత బలహీనం అవుతుంది. మీరు బలహీనులుగా, సంకల్పహీనులుగా మిగిలిపోవడానికి అలవాటు పడిపోతారు. Best way, Babuji's general statement is, ఆధ్యాత్మిక రంగం కూడా విద్యారంగం వంటిదే అని బాబూజీ సామాన్యంగా అంటూ ఉండేవారు. ఇక్కడ మనం కూడా విద్యార్థుల వలె సంసిద్ధులుగా ఉండాలి. as a student, can a student advance and get good grades? Can he attain good grades? గ్రహింపు శక్తి లేని విద్యార్థి మంచి మార్కులు, గ్రేడులు సాధించగలడా? మొట్టమొదటగా ఆసక్తి, అనురక్తి కలిగి ఉండడం ముఖ్యం. అప్పుడే విషయాలను గ్రహించడం, అధ్యయనం చేయడం సాధ్యం అవుతుంది. ఇక్కడ ఆసక్తి అన్నది కీలకం. So interest is number one. ఐస్ క్రీం తినడానికి సంకల్ప శక్తి అవసరమా అని ఒక చిన్న పిల్లవాడిని అడిగి చూడండి. బహుశా ఐస్ క్రీం తినకుండా ఉండడానికి సంకల్ప శక్తి అవసరం పడవచ్చు. ఏదైనా వస్తువును ఇష్టపడి ప్రేమించడానికి సంకల్ప శక్తి అవసరం ఉండదు. ఆసక్తి ఉంటే సరిపోతుంది. The fact that you have to remind your mother, అమ్మా, నన్ను ఉదయాన్నే లేపు, నేను ధ్యానం చేసుకోవాలి అని చెప్తారు. అదే మీకు ఇష్టమైన వ్యక్తిని కలుసుకోవాలి అన్న సంకల్పం కలిగినప్పుడు, రేపు 7 గంటలకు నా స్నేహితురాలని కలుసుకోవాలి, నన్ను ఉదయాన్నే నిద్రలేపు అని మీ అమ్మకు చెప్పగలరా? ఆ సమయంలో సంకల్ప శక్తి అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మీరు ఆమెను కలవాలని చాలా ఆసక్తిగా, మక్కువతో ఉన్నారు. ఆమెకు 5 గంటలకు కలుద్దాం అని చెప్పినప్పటికీ మీరు 2 గంటల నుండి ఆమె కొరకు ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఆమె కనుక ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే అంతలోనే మీరు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటారు? కనుక సంకల్ప శక్తి అనేది ఆసక్తికి సంబంధించిన విషయం అని నేను భావిస్తాను. to my understanding. మీకు కనుక ఆసక్తి ఉంటే అన్నీ వాటికవే జరిగిపోతాయి. సంకల్పం అనేది అనవసరమైన అంశంగా మిగిలిపోతుంది.